తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిపై సభ్య సమాజం తలదించేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు నిరసనగా కడప నగరం కోటిరెడ్డి కూడలి నందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి నేతృత్వంలో చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి, కడప నియోజకవర్గం శాసనసభ్యురాలు రెడ్డప్పగారి మాధవిరెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రివర్యులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, రాష్ట్ర ప్రజలు సహించబోరని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముక్తియార్, అమర్నాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఖండిస్తూ దిష్టిబొమ్మను దహనం చేసి తీవ్ర నిరసన తెలిపారు. రాంబాబు అరగంట గంట రాంబాబు ఇంకా అధికార మదం దిగనట్టుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడము, సమాజంలో తలదించుకునే విధంగా ఈ వ్యాఖ్యలు చేయడము, దీనన్నిటికీ కారణం మా నాయకుడు లిబరల్గా ఉండి క్యాజువల్గా ఉండడమే ఈ పరిస్థితికి కారణం. ఖచ్చితంగా లోకేష్ బాబు గారిని కూడా మేము అడుగుతున్నాం, రెడ్ బుక్ను కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ చేయాలా, ఖచ్చితంగా ఇటువంటి నాయకులను శిక్షించాలా. గతంలో ఏం మాటలు మాట్లాడినాడో, ఏ విధంగా మహిళలంటే ఏ విధంగా చిన్న చూపో అంబటి రాంబాబు గురించి అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈరోజు కూడా అదే మదంతోనే ఈరోజు ఈ మాటలు మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అంబటి రాంబాబు లాంటి నాయకులను సమాజం ఒప్పుకోదు. ఖచ్చితంగా యువత కానీ మహిళలు కానీ ఈరోజు గమనిస్తున్నారు. ఈరోజు వైసీపీ నాయకులు ఏ విధంగా వాళ్ళ వ్యవహార శైలి, ఒక సైడు గొడ్డలు పట్టుకొని రపరప అంటారు, ఒక సైడు ఒక సీనియర్ నాయకుడు 4వ ముఖ్యమంత్రి అయిన మా నాయకుడిని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారు. రానున్న రోజుల్లో ఇటువంటి నాయకులను పూర్తిగా ప్రజాస్వామ్యం నుంచి తొలగించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర బహిష్కరణ కానీ లేకపోతే వెంటనే శిక్షించి అతన్ని అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.